మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఎన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. మనసులు ఒక్కసారి విరిగిపోయాక మళ్ళీ అతుక్కోవు. బలవంతంగా అతికించిన ముందు ఉన్నంత బలంగా అయితే అస్సలు ఉండవు. దారిలో వచ్చే వెలుగు కొంత దూరమే దారి చూపిస్తుంది. మరి నీ వెంట వచ్చిన వెలుగు గమ్యం చేరే వరకు నీ వెంట నడుస్తుంది. దేవుడు జింకను పులికి ఆహారం కోసం మాత్రమే సృష్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తగలిగే కాళ్ళు ఇచ్చి ఉండడు. ఎక్కడైతే సమస్య ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. ఎంత కోపం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా మనకు బాగా ఇష్టమైన వాళ్ళ మీదనే చూపిస్తాం. ఎందుకంటే వాళ్లే మన ప్రాణం కాబట్టి. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. జీవితంలో ఒక బంధానికి మనం దగ్గరగా ఉన్నామా లేదా దూరంగా ఉన్నామా అనేది కాదు, అసలు వారి మనసులో మనం ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. ఆవుకు ఎంత గడ్డి పెట్టినా అది పాలనే ఇస్తుంది. పాముకు ఎంత పాలు పెట్టినా అది విషాన్నే ఇస్తుంది. మంచి వ్యక్తిత్వం అనేది తినే తిండిని బట్టి రాదు, మనిషిలో ఉండే గుణాన్ని బట్టి వస్తుంది. జీవితం చాలా విలువైనది. సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే నువ్వు జీవిస్తున్నప్పటికీ నీ జీవితం పోగొట్టుకున్నట్టే. అబద్ధం చెబితే పాపం, మోసం చేస్తే పాపం, మనసు నొప్పిస్తే పాపం అనుకుంటూ మనమే భయపడుతున్నాం. కానీ అవి చేసిన వారు మాత్రం హాయిగా ఉంటున్నారు. మారాలి అనుకునే వాళ్ళు మారిపోతారు. నేనింతే అనుకునే వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. లోపాలు అందరిలోనూ ఉంటాయి. వాటిని గుర్తించి సరిచేసుకున్న వారు కొందరే ఉంటారు. లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు. పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు. ఏమీ ఆశించకుండా చేసే దానినే సాయం అంటారు. ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు.